ఆధార్ గత 5 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాం. దేశీయ ఆవు పేడ పిడకలతో తయారు చేసిన 1,01 ఆవు పేడ పిడకలతో ఈ కార్యక్రమం నిర్వహించాం. గత 5 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాం. పర్యావరణ హితంగా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. చెక్కలు టైర్లు చేసి మనం భోగిమంటలు వేసి పర్యావరణం ఇచ్చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే పర్యావరణం నాశనం అవడం కాకుండా మొత్తం ఇదవుతుంది. ఈ వైజాగ్ లో ఈ వాతావరణం ఇది చేయాలంటే పర్యావరణ హితంగా చేయాలనే ఉద్దేశంలో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ భోగి మంటకి సహకరించిన హిమాచల్ దేవస్థానం వారికి, మిగిలిన గోశాల అందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ధన్యవాదాలు. ప్రేక్షకులు అందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మనం విశాఖ నగరంలో సముద్ర తీరంలో భోగి సంబరాలు జరుపుకుంటున్నాం. కానీ మా 30 సంవత్సరాలు మేము తెలుగు రాష్ట్రాల్లో భోగి సంబరాలు జరుపుకున్నా కూడా ఇటువంటి భోగి సంబరాలు ఎప్పుడు చూడలేదు. కానీ విని ఎరగని ఈ సంబరాలు, ఎందుకంటే 1,01 ఆవు పిడకలతో ఈ భోగి మంటలు ఏర్పాటు చేయడం ఇది అందరికీ ఒక ఆదర్శంగా నిలిచిపోతుంది అని నేను అనుకుంటున్నా. ఈరోజు కాలుష్యం వల్ల పర్యావరణ ప్రతి చోట అది దెబ్బతింటుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ సందర్భంగా ఈ సంప్రదాయబద్ధంగా ఈ భోగి మంటలు ఏర్పాటు చేసి భోగి సంబరాలు జరుపుకోవడం అందరి హర్షణీయం, ఆనందదాయకం. చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఈ సంబరాల్లో పాల్గొనడం. నేను అదృష్టంగా భావిస్తున్నా. అదే మాదిరిగా పెద్ద సంఖ్యలో వైజాగ్ పౌరులు ఇక్కడికి వచ్చి ఈ సంబరాల్లో పాల్గొన్నారండి. వాళ్ళందరికీ మా తరపున హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు. ఇలాగే ప్రతి సంవత్సరం సంప్రదాయబద్ధంగా భోగి మంటలు ఏర్పాటు చేసి భోగి సంబరాలు జరుపుతారని వైజాగ్ పౌరులందరికీ నేను కోరుకుంటున్నా. ఈ సందర్భంగా గ్రీన్ క్లైమేట్ మరియు గో ఆధారిత సంస్థ మేనేజ్మెంట్ నిర్వాహకులందరికీ అభినందనలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు. సో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మీకు అన్ని విధంగా సహకరిస్తారని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం. థ్యాంక్ యూ.